హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పుష్ప మ్యాజిక్ కిచెన్. ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ప్లీజ్. ఈరోజు డిష్ వచ్చేసి వడలండి. ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే వడలు. పప్పు నానబెట్టక్కర్లేదు, ఏ పప్పుతో అవసరం లేదనమాట. నేను చక్కగా చేసుకోవచ్చు ఈజీగా. గెస్ట్లు వచ్చినా, పిల్లలు అప్పటికప్పుడు టిఫిన్ చేయమని అడిగినా కూడా ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్స్కి చేసుకోవచ్చండి. ఓన్లీ ఒక్క బ్రెడ్ ఉంటే చాలన్నమాట. అచ్చం మసాలా వడల్లాగే ఉంటాయి. ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. నేను 5 తీసుకున్నానండి. బ్రెడ్ స్లైసెస్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగా తర్వాత బంగాళదుంపలను ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. నేనైతే 2 తీసుకున్నానండి, పెద్ద పెద్దవి. ఒక బౌల్ ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు తీసుకోవాలి. ఆ తర్వాత అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు, కారము తగినంత. తర్వాత పెప్పర్ పౌడరు, మిరియాల పౌడరు, ఆ తర్వాత చాట్ మసాలా, ఆ తర్వాత కొత్తిమీర చిన్న చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి నేను 3 తీసుకున్నాను, సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత బఠానీలండి. పచ్చి బఠానీలు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేను పచ్చి బఠానీల్ని గ్రైండ్ చేసుకున్నాను కచ్చా పచ్చిగా. ఆ తర్వాత క్యారెట్ తురుము పట్టుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. ఒక బౌల్ తీసుకొని దానిలో ముందు బ్రెడ్ తీసుకోవాలి, బ్రెడ్ పౌడర్. ఆ తర్వాత ఉడకబెట్టిన ఆలూని తీసుకోవాలి. ఆలూని మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉప్మా రవ్వ వేసుకోవాలి, సూజీ. ఆ తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చి బఠానీలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. అల్లం వేసుకోవాలి. ఉప్పు, కారం వేసుకోవాలి తగినంత. చాట్ మసాలా వేసుకోవాలండి, 1/2 టీ స్పూన్. పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్. తరిగిన కొత్తిమీర. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలండి. వాటర్ అవసరం లేదు, నాకైతే వాటర్ అవసరం పడలేదు. ఒకవేళ మీకు కొంచెం వాటర్ అవసరం అంటే కొంచెం పోసుకోవచ్చు. అలా చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ వడలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని నూనె కాగిన తర్వాత దానిలో వేసుకోవాలి. వడలు చేతి మీద వస్తే వేసుకోవచ్చు, లేకపోతే కవర్ మీదైనా వేసుకొని చేసుకోవచ్చండి. ఇలా వడలన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్లో ఇప్పుడు తిప్పుకోవాలి ఒకసారి. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయండి. అసలు ఇంకా మనకి మసాలా వడలు ఎలా క్రిస్పీగా ఉంటాయో అలాగా అంతే టేస్ట్ వస్తుంది. అలా తిప్పుకున్న తర్వాత మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇది తీసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ వడలు, ఎంతో ఈజీ అన్నమాట. ఫటాఫటా అయిపోతుంది ఈజీగా. ఏ పప్పుతో కూడా పని లేదు. మా ఛానల్కి ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.